ఫ్రెండ్స్ నా పేరు హరి. ఫ్రెండ్స్ అందరూ మంచిగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏం లేదు, BS6 యూనికాన్కి మనం ఇండికేటర్ బజర్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ BS4 అండ్ BS3 వెహికల్స్ సంబంధించిన ఇండికేటర్ బజర్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలని చూపించాను. ఎందుకంటే అది సీట్ కింద ఉండదు కాబట్టి చాలా సింపుల్గా అయితే బిగించుకోవచ్చు. మీరు కానీ చూడకుంటే నేను పైన కార్డ్స్ అయితే వెళ్తున్నాను. టోటల్గా మనకి ఇండికేటర్ బజర్ ఎందుకంటే మనం ట్రాఫిక్లో ఇండికేటర్ వేసినప్పుడు మర్చిపోయామంటే వెనకాల వచ్చిన వాళ్ళు కొంతమంది తిడుతుంటారు. అందుకని ఇండికేటర్ బజర్ ఉంటే ఒక అలర్ట్గా ఉంటుందని చెప్పేసి అయితే ఇండికేటర్ బజర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. చాలామంది మనం BS6 అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పి అడిగారు. ఆల్మోస్ట్ ఇది BS6 వెహికల్స్కి దీనికి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఎలా వచ్చింది ఏందని మీరు తెలుసుకోకుండా నేను పైన కార్డ్స్లోకి వీడియో వదులుతున్నాను. ఎలాంటి వైర్ కటింగ్ లేకుండా ఈ స్విచ్ అనేది ఈ బండిలో ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి అదే వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనం ఇండికేటర్ బజర్ అనేది ఫిక్స్ చేయాలి కాబట్టి మనం దానికోసంగా ఈ డోమ్ అయితే ఓపెన్ చేయాలి. ఇండికేటర్ ఫ్లాష్ అనేది దీని లోపల ఉంటుంది కాబట్టి డోమ్ ఓపెన్ చేయాలి. దానికి సంబంధించిన స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, అదేవిధంగా అటుపక్క కానీ 2 స్క్రూస్ ఉంటాయి. టోటల్గా ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపం అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ ఇట్ కొన్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈ డోమ్ అయితే బయట తీయండి. ఇలా బయట తీసిన తర్వాత టోటల్గా చూసుకుంటే ఇక్కడ ఇండికేటర్ ఫ్లాష్ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది మీకు ఇండికేటర్ ఫ్లాష్ అనేది. 1 సెకండ్. ఇక్కడ చూసారా ఇండికేటర్ ఫ్లాష్ అనేది. ఫ్లాష్ అయితే మొత్తం బయట తీయాల్సిన అవసరం లేదు. సరే ఓకే, తీసానంటే తీయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ క్లిప్ వరకే తీయండి. ఓన్లీ మన బజర్ వరకే అది ఫిట్ చేసేది, దీని వరకే తీయండి. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇది కానీ తీస్తే మీకు చాలా సింపుల్గా ఉంటుంది వైర్ కనెక్షన్ ఇచ్చడానికి. నేను దీన్ని తీసి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఒక చిన్న క్లిప్ లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి దీని అయితే బయట తీసుకుంటే మీరు వేసినానికి సింపుల్గా ఉంటుంది. అంటే వైర్ కనెక్షన్ ఇచ్చడానికి మీరు ఇండికేటర్ బజర్ తెచ్చుకునేటప్పుడు సీనియర్ కంపెనీ తెచ్చుకోండి. లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, అదేవిధంగా సౌండ్ కానీ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇండికేటర్ బజర్ అయితే సీనియర్ కంపెనీ తీసుకొచ్చుకోండి. ఇప్పుడు తెచ్చిన తర్వాత దీనికి కొద్దిగా స్లీవ్స్ అయితే తీసుకోండి. కొద్దిగా స్లీవ్ అయితే తీసాను. స్లీవ్ తీసిన తర్వాత మీరు ఇండికేటర్ బజర్ మీద కానీ చూసుకుంటే ఇక్కడ B ఉంది, ఇక్కడ L ఉంది. ఈ Bలో వచ్చేసి బ్రౌన్ వైర్ ఇచ్చేసిండి, లేకపోతే ప్రతిదానికి ఎర్త్ వైర్ ఉంటుంది కాబట్టి ఈ ఎర్త్ వైర్ వచ్చేసి Lలో ఇచ్చేసిండి. అంటే మీరు తెచ్చుకునే కంపెనీని బట్టి వైర్ అనేది కలర్ మారిపోద్ది. కంపల్సరీగా బ్లాక్ వైర్ అయితే ఉంటుంది కాబట్టి అది ఈ బ్రౌన్ వైర్ అనేది ఈ Bలో కలిపేసేయండి. ఓకే, ఇలా పెట్టేస్తే మనకి ఓడకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బజర్ అనేది పని చేస్తుందా లేదా అనేది దీనికైతే కనెక్షన్ అండి. కనెక్షన్ అయ్యగానే ఆల్మోస్ట్ 4 ఇండికేటర్ స్విచ్ అనేది ఆన్లో ఉంది కాబట్టి వర్క్ అయితే చేస్తుంది. ఓకే, ఒకసారి అయితే మనం టోటల్గా ఈ ఇండికేటర్ బజర్ అనేది స్టిక్కర్ ఉంది కదా, దీన్ని అనేది ఎక్కడైనా అతికిపిచ్చేసి తర్వాత మీకు హెడ్లైట్ అనేది బిగించి ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది దీన్ని ఏం లేదు, ఇందాక ప్రెస్ చేసాం కదా, మనం తీసేటప్పుడు అనేది దీన్ని ప్రెస్ చేసింది. ఓకేనా, ఒకసారి దీన్ని ప్రెస్ చేసి మనం పైకి లాగితే వస్తుంది. ఇప్పుడు మనం వేసేటప్పుడు ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో పెట్టి సీటింగ్లో పెడితే లోపల కనుక కూర్చుని వస్తుంది. ఇది కనబడడం లేదు హోలు. ఈ విధంగా అయితే సీటింగ్ చేసేయండి, పర్ఫెక్ట్. అదేవిధంగా ఇది కానీ స్టిక్కర్ అనేది తీసి ఎక్కడైనా అతికిపించండి, లేకపోతే ఎక్కడ అతికిద్దాం, ఏడుంది స్పేసు అంటే ఈ బజర్లోకి వాటర్ పోకుండా అతికిపించాలి. ఇక్కడ ఈ వైర్ కింద అనేది పెట్టేస్తాను. ఈ వైర్ కింద ఇలా పెట్టేసి నువ్వు హోల్ క్లోజ్ అవ్వకుండా చూడండి. అంటే ఈ వైర్ కింద పెట్టామంటే ఎలాంటి మనకి సౌండ్ అయితే రాకుండా ఉంటుంది కాబట్టి గుంటలో పడినప్పుడు గలగల సౌండ్ రాకుండా సేఫ్టీగా ఉంటుంది. అందుకే ఇక్కడ పెట్టాను. నేను టోటల్గా అయితే హెడ్లైట్ అయితే బిగించేస్తాను. ఫ్రెండ్స్ మనం లైట్ అయితే బిగించేస్తాం కదా, ఒకసారి మీకు ఇండికేటర్ బజర్ అనేది పని చేస్తుందా లేదా, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వేస్తాను. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏంగానే మనకి ఇండికేటర్ సౌండ్ అయితే వస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఏంగానే ఇండికేటర్ సౌండ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇందాక మీకు ఇండికేటర్ బజర్ వేసేటప్పుడు 4 ఇండికేటర్స్ అనేది వెలిగింది. 4 ఇండికేటర్స్ సంబంధించిన స్విచ్ అయితే ఇది. మనం 4 ఇండికేటర్స్ అయితే టోటల్గా 4 ఇండికేటర్స్ అయితే ఎలాగితే దీనికి ఎలాంటి వైరింగ్ గందరగోళం చేసుకోవాల్సిన అవసరం లేదు. హెడ్లైట్ స్విచ్లకు కానీ ఎలాంటి వైర్స్ పోవాలి, అంటే లోపల హెడ్లైట్లోకి అయితే ఎలాంటి వైర్స్ పోకుండా జస్ట్ ఇక్కడ స్విచ్ ఫిట్ చేసుకున్నామా, ఈ స్విచ్లో వైర్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఇండికేటర్ బటన్ ఉంది కదా, ఈ బటన్లో లోపల సాలింగ్ చేసుకోవచ్చు. ఈ సాలింగ్ అనేది ఎలా చేసుకోవాలని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను పైన కార్డ్స్లో అవుతున్న ఆ వీడియో చూడండి. బండిలో ఎలాంటి గందరగోళం లేదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా స్విచ్ పోయినా సరే జస్ట్ స్విచ్ తీసేసి మళ్ళీ స్విచ్ అనేది కొత్త చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మనకి డ్రైవింగ్లో కానీ చాలా సింపుల్గా ఆన్ చేసుకోవచ్చు. ఇలా పోత సింపుల్గా ఆన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ ఏం పెట్టుకున్నామంటే చాలా కష్టం ఉంటుంది కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా మనం యూనికాన్ BS6కి ఇండికేటర్ బజర్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలని. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చబడి డిసైడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.